ఒక 10-15 రోజులకే మీకు ఇచ్చేస్తాను అని చెప్పాను. అది వచ్చినాయా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే వచ్చింది. ఇదేనా మీకు ఒక్కొక్క 6 పథకాలు మీకు చెప్తాను. మీకు వచ్చినాయని చెప్పాను, లేదంటే లేదు. మీరు చిన్నపిల్లలు మా చదువుకున్న పిల్లలు, మీ మనవాళ్ళు కానీ మాకు ఏం చదువుతున్నారు? 5, 7, 8 ఇంతను నలుగురు. మీ ఇంట్లోనే నలుగురు ఉన్నారు. మీ ఇద్దరు. మీకు ఈ అమ్మఒడి ఇచ్చారమ్మా? ఇద్దరికి ఇచ్చారా? ఆ ఇద్దరికి ఇద్దరికి వచ్చింది. అక్కడ ఇద్దరికి వచ్చింది, ఇక్కడ ఇద్దరికి వచ్చింది. అక్కడ రాలేదు. అక్కడ వాళ్ళకి రాలేదు. మీ ఇద్దరికి రాలేదు. నలుగురు రావాలా అంటే మీ ఇద్దరికి వాళ్ళ ఇద్దరికి రావాలా? ఇద్దరికి రాలేదు, ఒక ఇద్దరికి మాత్రమే ఇచ్చారు. అంటే 30,000 రూపాయలు ఇంత మోసపోయినా. 30,000 రూపాయలు మీకు లాస్ అయ్యింది. ఇవ్వాల్సింది ఇవ్వలేదు. బాగా చదువుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? అంటే డిగ్రీ చదివిన వాళ్ళు నువ్వు ఎంఏనా? నీకు రాదులే, నిరుద్యోగ వృత్తి రాదు. ఎందుకంటే 40 ఏళ్ళు 35 ఏళ్ళు దాటితే ఇయ్యరులే. లేని పేరు మేము చెప్పాము, ఉండేది చెప్తున్నాము. మీ వయసు ఎంతమ్మా? 32 అంటే నీకు నిరుద్యోగ వృత్తి రావాలి. ఎంత చెప్పినాడు మా గుర్తుంది? నీకేమన్నా చదవాలి? 3,000. 3.5 కరెక్ట్ అయ్యా, కానీ 5 3,000 ఇస్తానని చెప్పినారు. ఎన్ని రోజులు అయింది అని గవర్నమెంట్ వచ్చి? సంవత్సరము 3-2 నెలలు అయింది. అంటే 14 నెలలు, దాదాపు 13 నెలలు అనుకున్నాం. 13 నెలల్లో మీకు ఒక నెల 3,000 అంటే ఎంత రావాలి మీకు? ఒకరు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. ఇంట్లో 39,000 రూపాయలు.